Hello, all of you. Happy morning. My name is Avala Satyanarayana. Today I will tell you my topic. మన గురువు గారు గంపా నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి ఏబిసిడిఈ టెక్నిక్. అంటే చాలామందిలో ఉన్నతమైనటువంటి స్కిల్స్ ఉంటాయి. బట్ స్టేజ్ ఎక్కి 10 మందికి చెప్పాలి, వివరించాలి అంటే వాళ్ళలో ఒక ఫీల్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. మన గురువు గారు చెప్పినటువంటి ఈ ఏబిసిడి టెక్నిక్ కనుక పాటించినట్లయితే ఎటువంటి మనలో కంటెంట్ ఉండాలి, కానీ ఎంతమందిలో చెప్పడానికి మనం సిద్ధంగా ఉండొచ్చు. మరి మన గురువుగారు చెప్పినటువంటి ఆ టాపిక్ ఏంటంటే ఏ అంటే అట్రాక్టివ్. మనం క్యాంపస్లో అయినా, పబ్లిక్ స్పీక్లో అయినా, స్టూడెంట్స్ దగ్గర అయినా, ఎక్కడైనా కూడా స్టేజ్ పైకి వెళ్ళిన వెంటనే మనల్ని చూడగానే వాళ్ళు అటెన్షన్ ఫీల్ అవ్వాలి. అబ్బా సార్ అనేటటువంటి దృక్పథంతో వాళ్ళను మనం క్రియేట్ చేసినట్లయితే వాళ్ళకి మనపై ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం చెప్పే కంటెంట్ పైన కూడా వాళ్ళకి ఏకాగ్రత అనేటువంటిది ఉంటుందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే బాడీ లాంగ్వేజ్. చాలామంది ఏం చేస్తుంటారంటే స్టేజ్ పైకి వెళ్ళి చెప్పేటప్పుడు మనం చెప్పే కంటెంట్ వాళ్ళకి ఎంత అర్థమవుతుందో దానితో పాటుగా దానికంటే రెండింతలుగా మనం చేసే బాడీ లాంగ్వేజ్ బట్టి వాళ్ళు ఏకాగ్రత, వాళ్ళ ఫోకస్ అంతా కూడా మన పైన కేంద్రీకృతమై ఉంటుందన్నమాట. అంటే బాడీ లాంగ్వేజ్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి హ్యాండ్స్ అవ్వచ్చు, హెడ్ అవ్వచ్చు, బాడీ మొత్తం అవ్వచ్చు, వీటిని కలుపుతూ వాళ్ళతో మనం చెప్పినట్లయితే వాళ్ళ దృష్టి అంతా కూడా మనం చెప్పే కంటెంట్ పైన ఆధారపడి ఉంటుంది. మనం వేసుకున్న డ్రెస్ కోడ్ కూడా నీట్గా ఉండి మనం నీట్గా ఉన్నట్లయితే వాళ్ళు బాగానే వింటారు. బాడీ లాంగ్వేజ్ చాలా మనం చెప్పేటప్పుడు అటెన్షన్ లెవెల్లో ఉండి మూవ్ అవుతూ వాళ్ళు చెప్పాలి. అంతేకాని ఇలా వంగిపోయినట్టు ఉండి అటు ఉండి ఇటు ఉండి కిక్కరింతలుగా ఉన్నట్లయితే వాళ్ళకి మనపై దృష్టి ఉండక ఫోకస్ అనేది డైవర్ట్ అవుతుందన్నమాట. అట్రాక్షన్. సెకండ్ బాడీ లాంగ్వేజ్. 3 కంటెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ అనేటువంటిది కరెక్ట్గా మనం అక్కడ ఉన్నటువంటి మనం ఎక్కడికి వెళ్తున్నాం, పబ్లిక్ స్పీకర్ లేదా స్టూడెంట్సా అంటే హయ్యర్ స్టూడెంట్సా, ఈ విధంగా మనం తెలుసుకొని ఆ కంటెంట్ అనేటటువంటిది ఎలా ఇవ్వాలి ఏంటనేది మనం ఆ కంటెంట్ పైన ఆధారపడే మన స్పీచ్ చూడడం ఉంటుంది. కాబట్టి కంటెంట్ అనేటువంటిది మనం ఏ దృష్టికోణంలో మనం వెళ్తున్నామో అది మాత్రమే ప్రిపేర్ చేసుకుంటూ కంటెంట్ చెప్పేటప్పుడు మధ్యలో ఎవరికైనా కూడా 20 మినిట్స్ దాటిన తర్వాత ఫోకస్ అనేటువంటిది డైవర్ట్ అవుతుంది. ఆ డైవర్ట్ అయినప్పుడు ఏం చేయాలంటే కంటెంట్లో మధ్యలో ఆ కంటెంట్ సంబంధించిన సిచ్యువేషన్ కావాల్సినటువంటి కొటేషన్స్ కానీ లేదా చిన్న పాయింట్ రూపంలో ఆడియన్స్ని మనపై మరల్చుకోవడానికి వాళ్ళ ఫోకస్ మళ్ళీ మన వైపు తీసుకురావడానికి ఏం చేయాలంటే చిన్న పాయింట్స్, కొటేషన్స్ చెప్పి వాళ్ళని మనం తీసుకురావాలి. అంటే మన కంటెంట్లో అటువంటి చిన్న పాయింట్స్ పెట్టినట్లయితే కంటెంట్ అనేది వాళ్ళకి ఇంకా బాగా ఫోకస్ బాగా ఉండి మన వైపు చూసి ఆ కంటెంట్ని బాగా అర్థం చేసుకొని వాళ్ళు మారడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఫోర్త్ చూసినట్లయితే డైరెక్షన్ ఏంటంటే మనం ఏ కంటెంట్ అయితే చెబుతున్నామో అది దాని డైరెక్షన్ అంతా కూడా అంటే డైరెక్షన్ ఉంటుంది మారకూడదు. మనం ఏ కంటెంట్లో మనం చెప్దాం అనుకుంటున్నామో ఆ కంటెంట్ మాత్రమే దానికి సంబంధించిన అటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటిని మాత్రం చెప్పాలి తప్ప ఈ కంటెంట్ ద్వారా వేరే కంటెంట్ తాలూకా సంభాషణ తీసుకొచ్చి ఇక్కడ పెట్టకూడదు. డైరెక్షన్ ఇప్పుడు కూడా ఒకే దగ్గర ఉండాలి. కాబట్టి ఆ కంటెంట్ పైన మాత్రమే మనం ఏ కంటెంట్ చెప్తున్నామో ఆ కంటెంట్ తాలూకా ఆ డైరెక్షన్ మాత్రమే ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏంటి ఎవాల్యుయేషన్స్. అంటే మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళి స్టేజ్ పైకి వెళ్ళి మనం ఒక కంటెంట్ని చెప్పాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం చేయవలసింది ఏంటంటే కంటెంట్ అంతా కూడా మనం ఒక దగ్గర రాసుకొని
దాంట్లో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కూడా యాడ్ చేసుకొని, చిన్న చిన్న పాయింట్స్ కూడా యాడ్ చేసుకొని, అంటే కంటెంట్ ఎప్పుడు కూడా సీరియస్గా కాకుండా నవ్వుతూ కూడా చెప్పినట్లయితే వాళ్ళు ఏకాగ్రత ఉంటుంది. కాబట్టి మనం ఇవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత మన ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, మనం చెప్పేటటువంటి కంటెంట్ని ముందుగా మనం మాత్రమే వినాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, మన ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఫ్రెండ్తో మనం చెప్పినట్లయితే, అది వినిపించినట్లయితే వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి డిఫాల్ట్స్, లోటుపాట్లు ఉన్నటువంటి మనకి చెప్తారు. వాటిని సరి చేసుకొని మన కంటెంట్ని ఇంకా డెప్త్గా బాగా ప్రిపేర్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా ఏంటంటే మనకి ABCDE అట్రాక్ట్, బాడీ లాంగ్వేజ్, కంటెంట్, డైరెక్షన్, ఎవల్యూషన్, ఈ 4 కనుక మనం ప్రిపేర్ చేసుకొని పర్ఫెక్ట్గా మనం రెడీ అయినట్లయితే మన కంటెంట్పై ఉన్న ఆడియన్స్ తాలూకా ఫోకస్ అంతా కూడా మన వైపు మాత్రమే మరుగుతుంది. కాబట్టి అప్పుడు మనం చెప్పే కంటెంట్కి విలువ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ యొక్క 5 విషయాలు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్ అనేటువంటిది ఉండదు. ఎటువంటి పబ్లిక్ ప్లేస్లోనైనా, ఎటువంటి క్యాంపస్లోనైనా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు, హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి ఎంప్లాయీస్, ప్రొఫెషనల్లో కూడా మనం చెప్పడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.